వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చీమకుర్తి. నేనైతే ఇప్పుడే ఒక చిన్న మోటో వ్లాగ్ చేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాను. నిన్న నైటే ఈ హెల్మెట్కి గోప్రోని అయితే మౌంట్ చేశాను. ఇంకా అది వీడియో ఎలా క్యాప్చర్ చేస్తుంది ఏంటా అని చూద్దామని అయితే ఒక చిన్న రైడ్ వెళ్దామని డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. ప్రెసెంట్ నేనైతే రామతీర్థం రిజర్వాయర్ దగ్గరికి వెళ్తున్నా. మా ఊరు పక్కనే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. అక్కడ సన్ రైజ్ బాగుంటుందని పక్కనే కొండలు అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్గా ఈ రైడ్ అయితే నిన్ననే చేద్దాం అనుకున్నా, కానీ నిన్న విపరీతంగా చలి ఉంది. ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది ఈరోజు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ రోజు భోగి అనుకున్నాను. ఈ రోజు వచ్చేసి 13th జనవరి. నిన్న నైట్ మా మమ్మీతో అంటున్నారు పొద్దున్నే భోగి అంటేద్దమ్మా అని. అప్పుడు చెప్తుంది నాకు ఈ రోజు కాదు నా కొరక భోగి రేపు అని. చాలా గట్టిగా ఉంటాయి రోడ్డు అంతా. గ్రానైట్ లారీస్ తిరుగుతూనే ఉంటాయి ఫ్యాక్టరీస్ నుంచి. ఇప్పుడు రైట్ సైడ్ లో ఉన్నదే K3K సినిమాస్. మా ఊర్లో థియేటర్ ఇదే, మల్టీప్లెక్స్. 3 స్క్రీన్స్ ఉంటాయి మొత్తం లోపల. ఎదురంతా దుమ్మే లారీ వాడు. ఇప్పుడు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవడం. ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో చూడాలి. ఇందాక కూడా నేను ఇంటి దగ్గరే స్టార్ట్ చేశాను. కొంచెం దూరం ఒక 1 కిలోమీటర్ వచ్చాక చూసుకుంటే రికార్డ్ అవ్వలేదు అది. ఒకసారి ఆగి చూసుకుంటాం మళ్ళీ. ఓకే, రికార్డ్ అవుతుందిలేండి. ఈ లోపు లారీ వాడు మళ్ళీ క్రాస్ చేసేసాడు. ఇక్కడ నుంచి చీమకుర్తి నుంచి రామతీర్థం వెళ్ళే దారంతా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు పక్కల మొత్తం ఫ్యాక్టరీసే ఉంటాయి. అంతా క్వారీలు అంటారు. మొత్తం గుంతలు వేసి గ్రానైట్ అంతా బయట వేస్తూ ఉంటారు. ఇక్కడ ఆనంద్ గ్రానైట్స్ అని ఉంది ఒకటి. నెక్స్ట్ వీరభద్ర కోరి అని ఇంకోటి ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ పెద్దది వచ్చేసి కృష్ణసాయి గ్రానైట్స్ అనమాట. కృష్ణసాయి గ్రానైట్స్ వాళ్ళవి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఒంగోలు రైస్ కాలేజ్ తెలిసే ఉంటుంది మీకు. ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ పక్కన మొత్తం ఇంకా గుంత ఉంటుంది లోపలికంతా. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇంత దుమ్ము లేదు, అంతా పెడతారట్టుంది ఈ సైడ్ అంతా. ఇక్కడ కొంచెం డే టైంలో వచ్చామంటే కనుక మొత్తం దుమ్మే. ఇంకా ఎలా అయిపోద్ది అంటే మన బాడీ అంతా దసరా మూవీలో నాని ఉంటాడు కదా బుగ్గులో, అలా అయిపోద్ది మొత్తం. ఇది మొత్తం కృష్ణసాయి గ్రానైట్స్ ఫ్యాక్టరీ ఇది. జస్ట్ మిస్ పడబోయా. ఆ శాండ్ ఉంటుంది కదా రోడ్ సైడ్ మొత్తం, అది రోడ్డు మీద కొంచెం చూసుకోలేదు, స్లిప్ అయిపోయింది. చీమకుర్తి నుంచి రామతీర్థం ఊర్లోకి అయితే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. డ్యామ్ దగ్గర 5 ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ కి వెళ్ళాలి. ఇప్పుడు నార్చి ఉంది చూడండి, గంగా పార్వతి సమేత మోక్షరామ టెంపుల్ అని ఉంటుంది ఆర్చి. చూడండి రోడ్డు సగానికి పోయింది అంతా.
ఇంకా నైట్ టైం వచ్చామంటే బుక్ అయిపోతాం ఈ రోడ్లు. లైట్స్ కూడా ఉంటాయి, స్ట్రీట్ లైట్స్. పక్కన కూడా ఫ్యాక్టరీ పోకన్నా లిమిటెడ్ అని, అది ఎదురు హిల్ అంతా కనిపిస్తుంది కదా. ఆ పైన ఒక టెంపుల్ ఉండిద్ది. మేము ప్రతిసారి శివరాత్రికి వస్తాం ఇక్కడికి. శివరాత్రికి వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్స్ కొంచెం ఆ పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి కొండ మీద కొంచెం సేపు ఉండి, మరి ఆ పైకి కాదులేండి, ఇక్కడ కొంచెం చిన్న కొండ ఉంటుంది ఎదురు టెంపుల్ కి ఆపోజిట్ లో. తిరణాలు బాగా చేస్తారు ఇక్కడ. ప్రభలు కట్టి ఈ ఖాళీ గ్రౌండ్ అంతా ప్రభలు కట్టి ఎగ్జిబిషన్ టైప్ లో పెట్టేస్తారు. జైంట్ వీల్, కొలంబస్ ఇవన్నీ పెట్టేసి. ఇది ఒక కొండ అని చెప్పా కదా నేను, అదైతే ఈ చిన్న కొండే, ఆ పెద్దది కాదు. ఇంకా పైన ఒక టెంపుల్ ఇంకోటి ఉండే వైట్ కలర్ లో, కనిపించిందో లేదో మరి. ఈ దారిలో వెళ్తే ఇటు స్ట్రైట్ గా శివాలయం అనమాట, టెంపుల్ అదిగోండి. పక్కన గంగమ్మ తల్లి టెంపుల్, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఒక సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ నుంచి మొత్తం మట్టి రోడ్డు. ఈ పక్కన ఉన్నదంతా ఒక కెనాల్, అంటే ఒక కాలువలాగా ఉంటుంది, డ్యామ్ నుంచి వాటర్ వస్తాయి. నేను అటు సైడ్ వెళ్ళి ఉండాల్సింది. అటు సైడ్ రోడ్డు కొంచెం బాగుంటుంది, బ్రిడ్జి దాటామంటే. సరే రిటర్న్ వచ్చేటప్పుడు అటు సైడ్ వస్తాను. ఇటంతా బాగా గుంతలు ఉంటాయి ఎక్కువ అటు సైడ్ కంటే, ఎందుకంటే అటు సైడ్ లారీస్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి అటు తిరగవు అనమాట పెద్ద వెహికల్స్ ఏమి. ఇటు సైడ్ గ్రానైట్ లోడ్ వేసుకునే లారీస్ అన్ని ఈ రోడ్లోనే వెళ్తుంటాయి. నేనైతే ఇక్కడ ప్రెసెంట్ అయితే ఒక్కడనే వచ్చేసాను. నిన్న నైట్ మా ఫ్రెండ్ పార్థు అయితే చెప్పాడు, మామ నేను ఖచ్చితంగా నిద్ర వేస్తాను వస్తాను అని. నేను 5:30 కాల్ చేసి అడిగితే నిద్ర మొత్తంలోనే మాట్లాడతాం, ఇప్పుడు ఎక్కడికి రా అంటున్నాడు. ఇంక సర్లే రానన్నాడు కదా, ఇంకా నేను ఒక్కడనే వచ్చేసాను. ఇక్కడికైతే లాస్ట్ టైం మేము ఫ్రెండ్స్తో వచ్చాను, ఒక 1.5 year అవుతుందేమో. లాస్ట్ శివరాత్రికి దాకా, ఆ ముందు శివరాత్రికి ఒకసారి వచ్చాను. దానికి ముందు మేము బీటెక్ కాలేజ్ స్టార్టింగ్ డేస్ లో అందరం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయినప్పుడు, ఇలాగే హాలిడేస్ అప్పుడు డ్యామ్ దగ్గర మునుగుదాం అయితే వచ్చేసాము అప్పుడు ఈతకి. మా డాడీ నేను వచ్చిన ప్రతిసారి ఈ బండి ఫుల్ ఒక 1/2 ట్యాంక్ అన్నా చేసి పెడతాడు. నేనేమో మొత్తం ఉన్న వారం రోజుల్లో ఫుల్గా తిరిగేసి ఖాళీ పెట్రోల్ ట్యాంక్, బండికి మళ్ళీ ఖచ్చితంగా రిపేర్లు అయితే చేయించాల్సిందే నేను వచ్చి యూజ్ చేసిన తర్వాత. అంటాడు, నువ్వు వచ్చిన ప్రతిసారి దానికి ఏదో రిపేర్ చేయాల్సి ఉందారా నేను మళ్ళీ అంటాడు. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇది మొత్తం ఇంకా కాలువే అనమాట. వాటర్ ఉన్నాయి ఇప్పుడు బాగానే పై దాకా. వాటర్ లేకపోతే చాలా ఇట్లా వి షేప్ లో డౌన్ గా ఉండిద్ది బాగా. ఈ కాలువ ఇక్కడ స్టార్ట్ అయితే చీమకుర్తి అవుట్స్కట్స్ లో చీమకుర్తి బైపాస్ ఉంటుంది అనమాట బయట. ఆ బైపాస్ పక్కనే కాలువ ఉండిద్ది. ఆ కాలువ వెళ్ళేసి అక్కడ నుంచి నూతలపాడు నుంచి నూతలపాడు ఒక పొలం టైప్ చెరువు ఉంటుంది. ఆ చెరువులో మళ్ళీ వాటర్ స్టోర్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఒంగోలుకి సప్లై అవుతుంది అనమాట. ఈ వాటర్ అంతా ఇక్కడ ఈ డ్యామ్ లో స్టోర్ చేసే వాటర్ అంతా ఇరిగేషన్ కి దానికి యూజ్ చేస్తారు. ఇంకా పైన అక్కడ ఉంది కదా 2 కొండలు. ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ. ఫ్రంట్ సైడ్ ఏముండదు అసలుకి. అటు సైడ్కి వెళ్తే డ్యామ్ అంతా కనిపించింది బాగా. మన డ్యామ్ దగ్గర నుంచి ఇక్కడ ఒకటి ఉంటుంది జంక్షన్ టైప్, అదే వాటర్ అంతా అక్కడికి వస్తాయి. ఇటు సైడ్ వెళ్ళిపోతే డ్యామ్కి అటు సైడ్ వెళ్ళొచ్చు. ఈ పైనకి వెళ్ళడానికైనా కానీ, డ్యామ్కి ఆపోజిట్ సైడ్ అటు వెళ్ళాలన్నా కానీ ఈ దారిలో వెళ్ళాలి. ఇదిగోండి ఇటు సైడ్ క్లోజ్ చేసే ఉంటుంది, ఇది ఎప్పుడు గేట్ వేసేసే ఉంటుంది, లాక్ వేసి. ఇటు కింద నుంచి అటు సైడ్ వెళ్ళొచ్చు అన్న ఫొటోస్ దిగడానికి అట్లాగా. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి మొత్తం అటు సైడ్ నుంచి అయితే ఇటు సైడ్ వ్యూ బాగుంటుంది ఇటు చూడడానికి. నా ప్రొఫైల్ ఫోటో కూడా ఉంటుంది ఇక్కడ దిగిందే, వెనకాల కొండలు బ్యాక్ వాటర్ అదంతా ఉంది. యూట్యూబ్ లో ప్రొఫైల్ ఫోటో అదే, అండ్ ఇన్స్టా రీల్స్ లో అదే
ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రొఫైల్ అదే నాది. అప్పుడు లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో వచ్చాను అన్నా కదా, అప్పుడు దిగాను ఆ ఫోటో. ఇంతసేపటికి ఈ దారిలో ఒక బైక్ కనిపించింది. ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదో చిన్న ఊరు ఉంది, దేవరపాలెం అనుకుంటా, నాకు అంత క్లారిటీ తెలీదు. ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ ఊరు, కొండకట్ సైడ్ చిన్న గ్రామం అన్నమాట అది. ఇప్పుడు ఈ కొండ అటు సైడ్ వెళ్ళి ఆ కొండ ఉంది కదా అక్కడ దాకా వెళ్ళాలి. ఆ కొండ కూడా కాదనుకుంటా, దానికి నెక్స్ట్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక ఊరు ఉంటుంది అని చెప్పా కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్ వెళ్తే ఈ రూట్ లో ఇటు వెళ్ళామంటే ఆ ఊరు వస్తుంది. ఇటు సైడ్ పైకి వెళ్తే ఈ కొండకట్టు పైకి వెళ్ళి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ చూడండి కొండ మీద వెళ్ళడానికి ఇక్కడ తార్ రోడ్డు ఉంది కానీ ఇక్కడ లేదు. మనం వచ్చిన దారిలో వస్తే ఇంకా బాగుంటుంది. జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలి. అమ్మాయి చెప్పా కదా నేను ఇంటికి వచ్చానంటే ఏదో గంట పెడతానని. నేను వచ్చిన రోజే పంచర్ పెట్టా బండికి బ్యాక్ టైర్. వచ్చి ఫ్రెండ్స్ని తీసుకొని అలా బయటికి వెళ్ళానా, ఎక్కడ ముళ్ళు అయితే గుచ్చుకుంది. ఇంకా నేను వెళ్ళిన ప్లేస్లో అయితే ఒక చేంకుర్తిగా 3 కిలోమీటర్స్ బయటికి అయితే వెళ్ళాను. లైట్ ఆపలేదు ఇప్పుడు దాకా నేను. ఈ సైడ్ అంతా డ్యామే. ఇంకా ఇక్కడైతే ఆగుదాం. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అనమాట. డ్యామ్ లో కొంచెం నడుచుకొని వెళ్ళొచ్చు, చివరి కనిపిస్తుంది కదా, అక్కడైతే కొంచెం బాగుంటుంది లోపలికి వెళ్ళడానికి. అక్కడికి కూడా వెళ్దాము. మొత్తానికి నేనైతే ఇంకా రాంతీర్థం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఇదంతా డ్యామే మొత్తం. చూడండి ఇంకా సన్ రాలేదు, ఇదంతా వాటర్. సైడ్ బాగుంటుంది. ఆ చివరికి వెళ్తే అక్కడ మిడిల్లో ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ ఆ మిడిల్లో అక్కడ మునగడానికి ఉంటుంది అనమాట. చివర ఆ కొండకట్టు సైడ్ ఎడ్జిలోకి వెళ్ళామంటే, లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడే మునిగాం మేము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉందని చెప్పా కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇప్పుడే కొంగలు అయితే ఉన్నాయి, భలే ఎగురుతున్న వీడియో క్యాప్చర్ చేద్దామంటే ఇంకా నేను ఒక్కడనే ఉన్నా కదా, ఫోన్లో తీయడానికి కుదరలేదు. ఇంకా మళ్ళీ హెల్మెట్ పెట్టేసుకొని ఇందులో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. అది అక్కడ చివర ఉన్నాయి చూడండి, ఇక్కడ అవి భలే ఎగురుతున్నాయి చూడండి. వెళ్ళా చెట్టు మీద వాళ్ళని మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళానంటే అక్కడి నుంచి మళ్ళీ ఎగిరిపోతాయేమో. ఈ డ్యామ్కి ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి అటు సైడ్ అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఇటు తిరుగుతూ ఈ 2 కొండల మధ్యలో నుంచి ఇటు నుంచి అయితే ఇలా వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడ బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఆఫీస్ ఏదో ఉంది, చిన్న ఆఫీస్ టైప్లో ఒకటి. ఇదైతే వ్యూ పాయింట్ టైప్లో అనమాట. ఈ డ్యామ్ మిడిల్లోకి వెళ్ళొచ్చు ఇట్లా ఇక్కడ నుంచి. సన్ రైజ్ అయితే ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఇంకా మేఘాలు అడ్డుగానే ఉన్నాయి అక్కడ అంతా. నేనైతే ఈ డ్యామ్ మధ్యలోకి అయితే వచ్చేసా. అది హెల్మెట్ అక్కడ అలా తగిలిచ్చా, పడిపోయిందంటే ఇంకా నా బతికి అయిపోయినట్టే, చెక్కేస్తారు ఇంట్లో. బైక్ అక్కడ పార్క్ చేసి ఇటు లోపలికి అయితే వచ్చాను. నిలబడ్డా కదా, వచ్చి కింద వాటర్ సౌండ్కి ఎలా ఉందంటే బోట్లో మూమెంట్ ఎలా ఉంటుంది, బోట్ ఎక్కిన తర్వాత కదులుతూ ఉంటుంది కదా, అలా కదులుతున్న ఫీలింగ్ ఉంది మైండ్కి అంతా. నేనైతే మంచిగా సన్ రైజ్ అయితే చూసేసి డ్యామ్ దగ్గర ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఇందాక చెప్పా కదా ఆ రూట్ వెళ్ళానని, ఆ రూట్ అంత బాగోదన్నా కదా. ఇదైతే కొంచెం స్ట్రైట్ గా ఉంటుంది రోడ్డు, గతుకులేం ఎక్కువ ఉండవు, కాకపోతే కొన్ని రాళ్ళు ఉంటాయి అంతే. ఇక్కడ బ్రిడ్జి ఒకటి దాటితే ఇటు సైడ్ వస్తానని చెప్పారు అటు నుంచి, అదైతే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఉంటుంది ఆ బ్రిడ్జ్.
ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళామంటే ఇంకా మెయిన్ రోడ్ ఎక్కేయచ్చు. లేదంటే ఇలాగే చీమకుర్తి బైపాస్ కాలువ వచ్చింది అన్న కదా, ఈ కాలువ ఇలాగే అక్కడ దాకా వచ్చింది. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది ఇలాగే రోడ్డు. ఇదిగోండి ఇది ఆ బ్రిడ్జ్, చిన్నది, ఒక బైక్ వెళ్ళిద్ది అంతే. ఇక్కడ నుంచి చూడండి వాటర్ ఇటు నుంచి వస్తూ ఉన్నాయి. ఇటు ఇంకింతే చీమకుర్తి వరకు ఉంటుంది. ఇక్కడ టెంపుల్ కి బ్యాక్ సైడ్ కోనేరు ఒకటి ఉంటుంది. ఆ కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము, బాగుంటుంది. సాయిబాబా టెంపుల్ ఉంటుంది అన్నా కదా, గుడికి లెఫ్ట్ సైడ్ లో ఆ గుడి ఇదే అనమాట. ఇదిగోండి ఇదే సాయిబాబా టెంపుల్. బ్యాక్ సైడ్ రామాలయం అనుకుంటా అక్కడ. ఓ తాత వచ్చేసి ఇక్కడ రైట్కి తీసుకోవాలంటారు. ఇటు సైడ్ వెళ్తే కోనేరు ఉంటుంది, గుడి బ్యాక్ సైడ్ ఉన్న కోనేరు. ఇది శివాలయం టెంపుల్ అనమాట ఇది. ఇదిగోండి కోనేరు ఇదే. ప్రజెంట్ అయితే క్లీన్గా లేదు. తిరునాళ్ళ టైము లేదంటే శివరాత్రి ఆ టైంలో నీట్గా చేస్తారు ఇది మొత్తం. ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అటు వెళ్ళడానికి. ఇప్పుడు అటు సైడ్ నుంచి వచ్చా కదా నేను, ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం బయటికి. టెంపుల్ పక్కనే గంగమ్మ తల్లి టెంపుల్ ఉందన్నా కదా, ఆ టెంపుల్ అయితే ఇదే. ఇటు సైడ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఇక్కడ కాలువ ఉంది, ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ఆన్లో పెట్టుకోవడం, నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు. ఇంకా సైనింగ్ ఆఫ్, యో మణికంఠ, బాయ్ బాయ్.